అన్న ఒక్కసారి ఈ వీడియో చూడండి. 14 ఎకరాల పంట కనీసం కొననంటారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మరి ఎట్లా ఈ కొనకపోతే మీ పరిస్థితి పరిస్థితి మన దగ్గర చచ్చిపోతాం. 14 ఎకరాలు కౌలు చేశాడంట. ఎకరాకు 10,000 చొప్పులు వేసుకుందాం. మొత్తం వచ్చేసి 1,40,000 అవుతుంది. పెట్టుబడి ఒక 3,000 లక్షలు అనుకుందాం. మొత్తం కలిసి 4,40,000 అవుతుంది. కష్టపడి పండించిన పంటను కొనడానికి ఒక్కడు కూడా రావట్లేదంట. దమ్ముంటే ఇప్పుడు మాట్లాడాను అన్న ప్రెస్సులు పెట్టి. ఏవో సినిమాలు కొన్ని పైరస్ చేశారని కోట్ల నష్టం వచ్చిందని ప్రెస్సులు పెట్టి వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పారే. ఇప్పుడు వీళ్ళెవరిని ఎన్కౌంటర్ చేయాలన్న? రాజకీయ నాయకులు ఎన్కౌంటర్ చేయాలా, లేదా సినిమా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలా, లేదా ఈ దేశంలో ప్రతి ఒక్కరు రైతు పండించిన గింజలు తింటున్నారే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలా? పండించిన గింజలను కొనడానికి ఎవరు రాడు, కానీ అదే పండించిన గింజలు తినడానికి అందరూ వస్తారే. నిజంగా ఒక్క మాట చెప్తా, ఒక డైరెక్టర్ గానీ ఒక హీరో గానీ సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ హిట్ ఖచ్చితంగా కొట్టి చూపిస్తా అని చెప్తాడు, కానీ నేను చనిపోతా అని చెప్పడు. రాజకీయ నాయకుడు సర్పంచ్ గానీ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ మంత్రి గానీ సీఎం గానీ ఓడిపోతే ఖచ్చితంగా నేను మళ్ళీ గెలుస్తానని చెప్తారు, కానీ నేను వెళ్ళి చనిపోతా ఓడిపోతా అని చెప్పారు. కానీ ఇక్కడేంటబ్బా ఆయన డైరెక్ట్ గానే చెప్తున్నాడు పురుగుల మందాకి చనిపోతానని. మరి ఎట్లా ఈ కొనకపోతే మీ పరిస్థితి పరిస్థితి మన దగ్గర చచ్చిపోతాం. రైతు రైతే అంతే. రాజ్యాంగం అంటారు మిమ్మల్ని. ఎన్ని ముక్క అంటే మీది అంటారు. మా మోనసీలు తీసుకుంటే అవుతా. ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చింది? పోయినప్పుడు ఏం చేస్తాం సార్? అయితే సారు అయితే బతుకు చూసి ఏడో